రబీ సాగుకు ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు సన్నద్ధమవుతున్నారు. అక్టోబర్ నెల పూర్తి కావస్తుండటంతో ఖరీఫ్ పంటలన్నీ కూడా కోత దశలో ఉన్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడం, ఈశాన్య రుతుపవనాలు మొదలు కావడంతో రైతులు సాగు పనులు మొదలు పెడుతున్నారు. మరి ఈ రబీ రైతులు ఏ పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది? తక్కువ నీరు ఖర్చుతో అధిక దిగుబడులను అందించే పంటల వివరాలతో పాటు రబీ సాగుకు ముందు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త విజయశంకర్ బాబుతో మా ప్రతినిధి రవితేజ ముఖాముఖి. మనకు నైరుతి ఋతుపవనాలు అనేటివి నిష్క్రమించడం జరిగింది. అదే రకంగా ఈశాన్య ఋతుపవనాలు ఈరోజు మొదలయ్యాయి అన్నమాట. కాబట్టి మనకు రబీ అనేది స్టార్ట్ అయ్యింది. ఖరీఫ్ ఆల్మోస్ట్ మనకు హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాము. మెచ్యూరిటీ స్టేజ్ అన్నీ ఉన్నాయి, క్రాప్స్ అన్నీ. సో ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నారనమాట. సో నెక్స్ట్ మనకు రబీ ప్రిపేర్నెస్ అంటే రబీకి మనకు రాబోయే రబీకి ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఈ రోజు నుంచి రబీ కాలం మొదలైంది కాబట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలి అనే దాని గురించి మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ రబీలో ఆరుతడి పంటలు వేసుకున్నట్టయితే మనకు విద్యుత్తుతో పాటు నీటి వసతి నీటి కూడా ఆదా చేసుకున్నట్టు అవుతుందన్నమాట. ముఖ్యంగా మనకు నల్లరేగడి నేలలో రబీ ఎక్కువగా సాగు చేస్తున్నాం ఈ అనంతపురం జిల్లాలో, అదే రకంగా సత్యసాయి జిల్లాలో, అదే రకంగా నంద్యాల, కర్నూలు జిల్లాలో. ఈ 4 రాయలసీమ జిల్లాల్లో రబీ సాగులో నల్లరేగడి నేలలో ముఖ్యంగా శనగ పంట ఎక్కువగా వేస్తున్నారు. శనగతో పాటు వేరుశనగ వేసుకోవచ్చు, లేదంటే సజ్జలు వేసుకోవచ్చు, లేదంటే జొన్నలు, ఇట్లాంటి పంటలు మనం వేసుకోవచ్చు. ముఖ్యంగా ఆరుతడి పంటలు మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో మనకు దిగుబడి పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన నల్లరేగడి నేలను చూసినట్టయితే ఈ శనగ సాగుకు చాలా అనుకూలము. ఎప్పుడైతే మనకు ఖరీఫ్లో పడిన వర్షం ఆ వర్షం నేలలో ఇంకి నేలలో ప్రొఫైల్లో బాగా శాచురేట్ అయ్యిందనమాట ఇప్పుడు. సో మనకు నల్లరేగడి నేలలో ఈ శనగ వేసుకోవడానికి ఈసారి శనగ సాగు కూడా పెరుగుతుంది అనుకుంటున్నాం ఏరియా. ముఖ్యంగా ఎందుకంటే ఈ ఖరీఫ్లో పడిన నైరుతి ఋతుపవనాల వర్షపాతము నేలలో బాగా స్టోర్ అయిందనమాట. సో ఆ మాయిశ్చర్ అనేది తేమ బాగా శాతం నిల్వ ఉండడం వల్ల ఈ రబీ సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈసారి శనగ సాగు అనేది బాగా పెరుగుతుంది. దాంతోపాటు మొక్కజొన్న కావచ్చు, లేదంటే జొన్నలు, ఈ పంటలు బాగా నల్లరేగడి నేలలో సాగు చేసుకోవచ్చు. అదే తేలిక నేలల విషయానికి వచ్చినప్పుడు నీటి వసతి కొద్దిగా ఉన్నట్టయితే వేరుశనగ సాగు చాలా అనుకూలము. వేరుశనగతో పాటుగా ఈ పెసలు కానీ అలసందలు కానీ ఇట్లాంటి పంటలు మనం సాగు చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ముందుగా శనగ గురించి చూసినట్టయితే ఈ శనగ దాదాపు మనకు రబీలో 22 లక్షల హెక్టార్లలో మనం సాగు చేస్తున్నారు మన టోటల్ ఆంధ్రప్రదేశ్లో. సో అందులో ఈ శనగనే ఎక్కువగా భాగం అంటే 4 లక్షల హెక్టార్స్ వరకు మనకు శనగ సాగు చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ శనగ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా రైతులు నల్లరేగడి నేలలో సాగు చేస్తున్నారు. అవి ఎందుకంటే నేలలో ఇంకిన వర్షపాతంతో పాటు పెరిగే మొక్క అన్నమాట. సో మనకు రబీలో పెద్దగా వర్షాలు లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఖరీఫ్లో పడిన వర్షాన్ని మనం నేలలో నిల్వ ఉంచుకొని ఆ తగిన నేలలో నిల్వ ఉంచుకున్న మాయిశ్చర్తో తేమతో మనం ఈ పంట సాగు చేస్తాం కాబట్టి ఎక్కువ ఏరియాలో ఈ శనగ సాగు చేస్తాం అన్నమాట. కాబట్టి ఈ శనగ విషయానికి వస్తే నల్లరేగడి నేలలో చేస్తున్నాము. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ శనగ విషయానికి వస్తే. ఎందుకంటే ప్రాబ్లం మనకు ఎండు తెగులు అనేది ఈ శనగలో చాలా కామన్ ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఎండు తెగుల నివారణకు మనకు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా ట్రైకోడర్మా విరిడి అనే దాంతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ ఎండు తెగులు అనేది రాకుండా నివారించుకోవచ్చు అనమాట. దాంతోపాటు విత్తన శుద్ధి అనేది రైజోబియం కల్చర్. ఈ రైజోబియం మనం ఎందుకు వాడుతున్నామంటే నేలలో నత్రజనిని స్థిరీకరింపజేసే బ్యాక్టీరియా రైజోబియం అనమాట. సో ఈ రైజోబియం వాడినప్పుడు మనకు వాతావరణంలో నత్రజనిని నేలలో నిల్వ ఉంచేటట్టు చేస్తాయన్నమాట ఈ సూక్ష్మజీవులు. సో ఎప్పుడైతే నేలలో ఈ రైజోబియం సూక్ష్మజీవుల సంతతి తక్కువగా ఉంటుందో అప్పుడు మనము సీడ్ ట్రీట్మెంట్ విత్తన శుద్ధి రైజోబియం కల్చర్తో చేసుకున్నట్లయితే నేలలో ఈ సూక్ష్మజీవుల సంతతి వృద్ధి చెంది వాతావరణంలో నత్రజనిని నేలలో స్థిరీకరింపజేస్తుంది అన్నమాట. సో తప్పనిసరిగా రైతులు ఈ విత్తన శుద్ధి అనేది రైజోబియం కల్చర్తో మనం చేసుకున్నట్టయితే అది 200 గ్రాములు రైజోబియం కల్చర్ ఒక 8 కిలోల విత్తనానికి సరిపోతుందన్నమాట. సో దీనివల్ల మనకు నత్రజని స్థిరీకరింపబడడంతో పాటు మనము వాడే యూరియా ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు యూరియా అనేది కొంచెం క్రైసిస్లో ఉంది కాబట్టి యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా మనము ఈ రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే నత్రజని వాడకాన్ని తగ్గించవచ్చు అనమాట.
సో నత్రజని వాడకాన్ని తగ్గించడం రైజోబియం కల్చరు, అదే రకంగా ఎండుతగులు నివారించుకోవడానికి ట్రైకోడర్మా విరిడి, దాంతోపాటు మనం విత్తన శుద్ధి మ్యాంకోజెబ్తో కానీ ఇటువంటి వాటితో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే నేలలో ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏవైతే శిలీంధ్రాలు ఉన్నాయో నష్టాన్ని కలిగజేసే శిలీంధ్రాలు వాటన్నిటిని మనము అరికట్టుకోవచ్చు అనమాట. కాబట్టి శనగ సాగు చేసే రైతులు తప్పనిసరిగా రైజోబియం కల్చరు, తర్వాత ఈ మ్యాంకోజెబ్తో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎక్కడైతే ఎండుదగలు ఏరియాలో ఉంటాయో అటువంటి వారు తప్పనిసరిగా మనకు ఈ విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకున్నట్టయితే ఈ 3 ప్రాబ్లమ్స్ మనము నివారించుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇప్పుడు ఖరీఫ్లో సాగు చేసినటువంటి ఈ వేరుశెనగ అనేది ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చిందనమాట, అంటే కోత దశకు వచ్చింది. సో ఈ కోత దశలో తప్పనిసరిగా టికా లీవ్ స్పాట్ అనేది అన్ని ఏరియాలోనూ కనిపించడం జరుగుతూ ఉంది. ఈవెన్ మా డయాగ్నోస్టిక్ విజిట్స్ టీమ్స్ వాళ్ళు కూడా మనకు రిపోర్ట్ చేశారు. సో ఈ వేరుశెనగలో ఈ టికా లీవ్ స్పాట్ రాకుండా, అంటే టిక్కా ఆకుమచ్చ తెగులు అనమాట, అది లేట్ సీజన్లో వస్తుంది, ఎర్లీ సీజన్లో కూడా వస్తుంది. ఎర్లీ సీజన్లో ఈసారి అంత పెద్దగా కనిపించలేదు. కాకపోతే ఈ లేట్ సీజన్ అంటే హార్వెస్టింగ్ ముందు వచ్చే 60 నుంచి 75 రోజుల మధ్యలో ఈ టిక్కా లీవ్ స్పాట్ అనేది ఎక్కువగా ఉధృతి కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా దానికి మనకు ఒక పిచికారి బ్యావిస్టిన్ కానీ లేట్ లీవ్ స్పాట్ అంటాం మనము, ఈ టిక్కా మచ్చ తెగులు, దాన్ని నివారించుకోవడానికి మనకు కార్బనిజం అనే ద్రావణాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఆ ఆకుమచ్చ తెగులు బాగా సమర్థవంతంగా నివారించుకోవడమే కాకుండా ఆ మేత కానీ తర్వాత కాయ ఊరడం కానీ బాగా జరుగుతుందన్నమాట. సో ఇది వేరుశెనగ ఆఖరి దశలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సిన పని, ఇది రైతాంగం చేయాల్సిన పని. దాంతోపాటు ఇప్పుడు రబీలో కూడా మనం వేరుశెనగ సాగు ఎక్కువగా జరుగుతుంది మన అనంతపురం జిల్లాలో, అనంతపురం తర్వాత సత్యసాయి జిల్లాలో. సో అట్లాంటి రైతులు కూడా మనకు ఈ వేరుశెనగ సాగు చేసేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవడము, తర్వాత ఎర్లీ లీవ్ స్పాట్ అక్కడ తప్పనిసరిగా తొలి దశల్లో వచ్చే ఈ టిక్కా లీవ్ స్పాట్ని నివారించుకున్నట్టయితే పంట దిగుబడి బాగా రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో వీటితో పాటు ఆరుతడి పంటలైనటువంటి జొన్న కానీ, తర్వాత మొక్కజొన్న అనేది ఇప్పుడు ఈ సీజన్ గత 3-4 సంవత్సరాల నుంచి బాగా ఏరియా పెరుగుతూ ఉంది మొక్కజొన్న సాగు అనేది. సో ఇందులో మనము పాటించవలసిన కొన్ని ముఖ్య విషయాలు వస్తే, మొక్కజొన్న అనేది ఎక్కువ పోషకాలను లాగే పంట, అంటే నేలలో పోషకాలను ఎక్కువ శాతం అది తీసేస్తుంది అనమాట. సో అట్లాంటి మొక్కజొన్న ఎవరైతే సాగు చేస్తున్నారో అటువంటి రైతులు తప్పనిసరిగా పోషకాలు సరైన రీతిలో అందించాలి. ఎందువల్లనంటే పోషకాలు ఆల్రెడీ నేలలో ఉన్న పోషకాలన్నింటి లాగేస్తూ ఉంది మొక్కజొన్న అనేదే ఎక్కువ పోషకాలు లాగించే పంట. కాబట్టి దానికి తప్పనిసరిగా మనం పోషకాలను అందించాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాలు అనేటువంటి జింక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇటువంటి పోషకాలను తప్పనిసరిగా మనం పిచికారి చేసుకొనైనా సరే, లేదంటే మనం విత్తనం వేసేటప్పుడైనా సరే ఈ జింక్ సల్ఫేట్ అయితే 20 కిలోలు ఒక ఎకరాకు మనం నేలలోనే వేసి కలిదున్నుకున్నట్టయితే ఆ జింక్ లోపం రాకుండా ఉంటుంది. ఒకవేళ జింక్ మనము తొలి దశల్లో అంటే దున్నేటప్పుడు మనం వేయకపోతే తప్పనిసరిగా రైతాంగం అనేవాళ్ళు 2 గ్రాములు జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంతోపాటు ఇప్పుడు నర్సరీస్ మనం సాగు చేస్తున్నాం, ప్యాడీ నర్సరీస్, అంటే వరి విషయానికి వచ్చినప్పుడు వరి నర్సరీలో మనకు ఈ నేలలో ఉన్న మనకు ఏదైతే బోర్లు కావచ్చు, బావులు కావచ్చు, ఈ నీటిని మనం వాడుకొని సాగు చేస్తున్నాము. అటువంటి రైతులు వాళ్ళ వాటర్లో, అంటే బోర్ నీళ్ళలో ఈ లవణ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో. సో లవణ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా బైకార్బోనేట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేలలో ఉన్న పోషకాలను మొక్క తీసుకోలేకపోతుంది. అది దట్టు నర్సరీ స్టేజ్లో మొక్క చిన్నగా ఉంటుంది కాబట్టి నేలలో ఉన్న పోషకాలను గ్రహించలేకపోతుంది. కాబట్టి అటువంటి అప్పుడు మనం తప్పనిసరిగా అన్నబేది, అంటే ఫెర్రస్ సల్ఫేట్ అంటాము, దాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కొద్దిగా నిమ్మకాయ రసాన్ని పిండి స్ప్రే చేసుకున్నట్టయితే నర్సరీ స్టేజ్లోనే మనము ఈ ఇనుము ధాతు లోపాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంతోపాటు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ జింక్ లోపం కూడా మనం నివారించుకోవచ్చు. తర్వాత నాటు వేసేటప్పుడు ఆ నర్సరీ నుంచి మనం తీసిన తర్వాత కంపల్సరీగా యూరియా ద్రావణంలో ఆ వేరును మనము అద్ది తీసుకున్నట్టయితే యూరియా ద్రావణంలో మొక్క త్వరగా బాగా అంటుకుంటుందన్నమాట. మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కదా, అంట్లో వేసే టైంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ వరిలో కూడా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనము నివారించుకోవచ్చు. సార్, ఇప్పుడు రబీ సీజన్కి వర్షాలు ఎలా ఉన్నాయి ఏంటి? ఇప్పుడు రబీ సీజన్ విషయానికి వస్తే ముఖ్యంగా మన ఉభయ అనంతపురం జిల్లాలో కావచ్చు, లేదంటే నంద్యాల
ఈ కర్నూలు డిస్ట్రిక్ట్స్ కావచ్చు, వీటిలో మనకు ఈశాన్య ఋతుపవనాల యొక్క ఇంపాక్ట్ తక్కువ. మనకంతా నైరుతి ఋతుపవనాలే, సౌత్ వెస్ట్ మాన్సూనే మనము ఎక్కువగా అంటే ఖరీఫే ఎక్కువగా చేస్తాము. ఖరీఫ్లో పడిన వర్షపాతం ఏదైతే ఉందో అది నేలలో ఇంకేటట్టు చేస్తాం నల్లరేగడి నేలలో. సో నల్లరేగడి నేలల్లో పడిన వర్షపాతం, ఖరీఫ్లో పడిన వర్షపాతాన్ని నేలలో ఇంకింప చేసి ఆ నిలువ ఉన్న తేమతోనే మనము పంటలు సాగు చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు రబీ విషయానికి వస్తే మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఒక కదిరి ఏరియాలో కొద్దిగా కనిపిస్తుంది. ఎక్కువగా తిరుపతి, చిత్తూరు ఆ జిల్లాల్లో ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. మనకు పెద్దగా దానివల్ల ఉపయోగం కానీ దానివల్ల ప్రభావం కానీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం వేరుశెనగ కావచ్చు, ఆరుతడి పంటలు అన్నాను కదా. సో ఆరుతడి పంటలు కానీ లేదంటే శనగ అనే పంటకు మనము వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు ఒక ఇరిగేషన్ మనకి ఏదైనా అవైలబిలిటీ ఉంటే తప్పనిసరిగా ఒక ఇరిగేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మనకు ఈ శనగ రైతులు ముఖ్యంగా ఏది వాతావరణంలో ఉన్న తేమతోనే అవి పెరుగుతాయి. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సప్లిమెంటరీ ఇరిగేషన్ అనేది ఇస్తే బాగుంటుందన్నమాట. మనకు నవంబర్లో వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది ఆ వర్షంతో మనకి ఎక్కువ వర్షపాతం కూడా అవసరం లేదు. రబీలో ఈశాన్య ఋతుపవనాల్లో పడే వర్షం మన జిల్లాలకు పెద్దగా అంత పని చేయదన్నమాట. ఏదో కొద్దిపాటి వర్షం పడినా కానీ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ వర్షాలు వస్తే మాత్రం ఈ శనగ పంట దెబ్బతింటుంది అనమాట. ఎందుకంటే నల్లరేగడి నేలలో సాగు చేస్తున్నాము. అట్లాంటి నేలల్లో ఏమంటాము వర్షం అనుకోకుండా వస్తుంది కదా. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీటిని నిల్వ ఉంచుకోకుండా చేసుకోవాలి. సో ఆ నీటిని నిల్వ ఉంచుకోకుండా చేసుకున్నట్టయితే ఏమవుతుంటే ఈ తెగులు ఎక్కువగా రావడానికి, రాట్ అంటాం మనము, అది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పడిన అధిక వర్షాన్ని మనం బయటకు పంపించే ఏర్పాటు చేసుకోవాలి మన నేలల్లోంచి. అంతే తప్ప దీనివల్ల మనకు ఈ రబీలో పడిన వర్షం వల్ల మనకు పెద్ద నష్టమైతే ఉండదు. ఎక్కువ వర్షాలు పడితేనే మనకు ప్రాబ్లం అవుతుంది.